లోకల్ న్యూస్ మనవరు మన వార్త. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా హోలీ సంబరాలు. జిల్లా జడ్జి ఇంట్లో రంగుల పండుగ సందడి. అనాదిగా వస్తున్న వింత ఆచారం. హుంసాలో కొనసాగిన పిడిగుద్దులాట. జిల్లా బీజేపీ కార్యాలయంలో హోలీ సంబరాలు. వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్. ప్రెస్ క్లబ్ లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు. కలర్ఫుల్ గా రంగుల పండగ. కఠోర నియమాలకు ప్రతీక రంజాన్ మాసం. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క. హోలీ సంబరాలను సహజ సిద్ధమైన కలర్స్ తో రంగుల పండుగ జరుపుకోవాలని జిల్లా జడ్జి కుంచాల సునీత సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సప్తవర్ణాల రంగుల మాదిరి అందరి జీవితాలలో ఈ పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత నివాసంలో జ్యుడిషియరీ సిబ్బంది ఆధ్వర్యంలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. న్యాయస్థానం సిబ్బంది ఈ వేడుకలలో పాల్గొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. న్యాయస్థాన సిబ్బందితో పాటు పలువురు న్యాయమూర్తులు శ్రీకాంత్, గోపికృష్ణ, శ్రీనివాస్, ఖుష్బూ, శిక్షణ ఐఏఎస్ అధికారిని చైతన్యారెడ్డి పాల్గొని హోలీ వేడుకలు జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హోలీ సందర్భంగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరూ న్యాచురల్ కలర్స్ తోటి హోలీ ఆడుకొని అంటే సేఫ్ హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఉంటే మంచిది. అలాగే అందరూ కూడా కళ్ళల్లో కలర్స్ పడకుండా అట్లా జాగ్రత్తలు తీసుకొని అందరూ సేఫ్గా హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఆ గ్రామంలో వింత ఆచారం ఉంది. అనౌతిగా వస్తున్న ఆచారంపై కొన్ని సంవత్సరాల పాటు పోలీసులు నిషేధం విధించారు. దీంతో ఆ గ్రామంలో కరువు కాటుకలు నెలకొన్నాయట. దీంతో గ్రామ పెద్దలు పోలీసులను ఆశ్రయించి అనుమతి కోరగా 10 నిమిషాల సమయాన్ని కేటాయించారు. అప్పటి నుండి ఈ సాంప్రదాయ ఆటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హుంసా గ్రామం. హోలీ పండగ వచ్చిందంటే చాలు అందరి చూపు ఈ గ్రామం వైపు మళ్ళుతుంది. ఏంటి స్పెషల్ అనేదే కదా మీ ప్రశ్న. ఇక్కడ పిడిగుద్దులు గుద్దుకుంటారు. గ్రామ నడిబొడ్డున బొడ్రాయి వద్ద జరిగే ఈ ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కావడంతో ప్రజలు తరలివస్తారు. ఉదయం నుండి ప్రశాంతంగా ఉన్న హుంసా గ్రామంలో మొదట జాతర కొనసాగుతుంది. అటు తర్వాత కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. చివరి విజేతలు వెండి కడియాన్ని బహుకరిస్తారు. సాయంత్రం పూజలు ముగియగానే ఒక్కసారిగా బొడ్రాయి వద్ద కట్టిన తాడు వద్దకు చేరుకొని 2 వర్గాలుగా చీలిపోతారు. ఒక చేతితో తాడు పట్టుకొని మరో చేతితో ఎదుటి వ్యక్తిని గుద్దుతారు. 10 నిమిషాల పాటు జరిగే ఈ పిడిగుద్దులాటలో ఒకరిని ఒకరు గుద్దుకుంటారు. ఎవరికైనా చిన్నపాటి గాయమైతే కామదహనం చేసిన బూడిదను రాసుకుంటారు. దీంతో దెబ్బలు నయమవుతాయని ఈ గ్రామ ప్రజల నమ్మకం. అనాదిగా వస్తున్న ఆచారాన్ని నేటితరం యువత సైతం ఆచరించడం పరిపాటిగా వస్తుంది. హుంసాలో జరిగిన పిడిగుద్దుల ఆటను మీరు చూడండి. గ్రామంలో మధ్యలో ఒక 3 కర్రలు వాసి దారం చుట్టి ఆ దారానికి ఇరువైపులా మరి 2 వర్గాలుగా ప్రజలు అరిష్టమని చాలామంది నమ్ముతున్నారు. కాబట్టి ఇది అప్పటి నుంచి కొనసాగుతున్నది. ఈ యొక్క ఆచారం పూర్వీకుల నుంచి వస్తున్నది కాబట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నది. చాలామంది అధికారులు ఈ యొక్క ఆటవిక చర్యలు
ఇవ్వడం జరుగుతుంది. కానీ మా గ్రామంలో ఈ యొక్క ఆచారం లేకపోతే గ్రామానికి అరిష్టమని చెప్తున్నారు. కాబట్టి హుంసా గ్రామం మరి హుంసా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా హోలీ రోజున ఈ పిడిగుద్రాట అనేది నిర్వహించుకోవడము ఆనవాయితీ ప్రకారం వస్తూ ఉంది. మరి ఈరోజు సంధ్యాకాలంలో మరి ఇప్పుడు పిడుగుగాట నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పిడుగుగాట గతంలో హుంసా గ్రామంలో మరి వారాంతర సంత నిర్వహించుకునేవారు. అదే మహారాష్ట్ర ప్రాంతమైనటువంటి సగరవల్లి ప్రాంతంలో పిడుగుగాట నిర్వహించుకునేవాళ్ళు. మరి వందల సంవత్సరాల క్రితం మరి ఇరు గ్రామస్తులు పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చి మరి హుంసా గ్రామంలో జరిగేటటువంటి వారాంతర సంతను సగరవల్లి గ్రామంలో జరిగేటటువంటి పిడుగుదాటను హుంసా గ్రామస్తులు తీసుకొని మరి వందల సంవత్సరాల నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి పిడుగుదాట నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకవేళ పిడుగుదాట నిర్వహించకపోతే మా గ్రామానికి కష్టమని మా పెద్దలు చెప్తుండేవారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ పిడుగుదాట నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పిడుగుదాట నిర్వహించుకోవడం వల్ల పిల్ల
జరిగిన హోలీ సంబరాలలో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి రంగుల పండుగ జరుపుకున్నారు. రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం హిందూ ధర్మం సంప్రదాయాల వైపు చూస్తున్నాయన్నారు. మన సాంప్రదాయ పండుగ అయిన హోలీ వసంత ఋతువులో ప్రతి సంవత్సరం హోలీ పండుగ జరుపుకుంటామని, హోలీ పండుగకు ఒక ప్రత్యేకత ఉందని, హోలిక అనే రాక్షసి సంహారం జరిగిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటామని, శ్రీకృష్ణ భగవానుడు పెరిగిన మధుర బృందావనంలో 16 రోజుల పాటు హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటారని, హోలీకి ముందు రోజు హోలీ కాముని దహనం జరుగుతుంది అని, ప్రజలందరూ కొత్త రంగులతో సంతోషంగా గడపాలని అన్నారు. అలాగే వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యానికి మనం సహజ సిద్ధంగా చల్లుకునే పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, మోదుగ పువ్వు నీళ్లు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఇందూరు ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్పొరేటర్స్, కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల మధ్యన అంగరంగ వైభవంగా హోలీ పండుగ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగారెడ్డి గారు మరియు కార్పొరేటర్లు మరియు మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా హోలీ అంటేనే ఎటువంటి తారతమ్యాలు లేకుండా అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వయసుతో నిమిత్తం లేకుండా చేసుకునే పండుగ హోలీ. అన్నీ కూడా మనసు విప్పి ఏదైతే వాళ్ళ లైఫ్లో కొద్ది దూరం ఉంటే కూడా ఈరోజు అందరం కూడా కలిసిపోయే రోజు ఇది. దీనికి ప్రతి హిందూ పండుగలకు ఒక చరిత్ర ఉంటుంది. ఇది కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసుకొని తమ జీవితాల్లో రాబోయే సంవత్సరం వరకు కూడా జీవితం అంతా కూడా ఉల్లాసంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ హోలీ పండుగలను జరుపుకుంటాం. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, దేశ ప్రజల, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. మనం చూసినాం 2024 22 జనవరి రోజున అయోధ్యలో, 25లో ఓం నమ శివాయ, 26లో మథురలో శ్రీకృష్ణుడు, 27లో ద్వారక. ఈ విధంగా భారతదేశము ఏదైతే పురాతన సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మము రోజు రోజుకు పటిష్టంగా ముందుకు సాగుతూ ఉంది. దానికి ఎవరైతే ధర్మం గురించి ఆర్నించలు పాటు పడుతున్న వారికే మనమందరం కూడా, ఎందుకంటే మనమందరం కూడా ధర్మం ఆచరించే వాళ్ళము, హిందూ ధర్మం కోసం మనం దేనికైనా తెగించే వాళ్ళము, ధర్మం వైపు మనం కూడా నిలబడి నిజామాబాద్ జిల్లాలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. కేరింతల మధ్య రంగుల వేడుకలను సంబరాల మధ్య జరుపుకున్నారు. స్నేహపూర్వక ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆదివారం రాత్రి కామదానం చేసిన వారు సోమవారపు రంగుల వేడుకలను జరుపుకున్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రెస్ క్లబ్ పాలకవర్గం సభ్యులు సంతోషాల మధ్య ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబరాలను జరుపుకున్నారు. హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను జరుపుకుంటామని అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. హిందూ పండుగలతో పాటు రంజాన్, క్రిస్మస్ పండుగలను జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శేఖర్, పాలకవర్గ సభ్యులు హరికృష్ణ, మోహన్, పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. కామదానం కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు రంగుల పండుగను వసంతోత్సవంలో భాగంగా అందరూ జర్నలిస్టులు అందరూ బాగుండాలి, వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, వారందరూ సమాజాన్ని కూడా హితోధికంగా పనిచేయాలన్న ఒక సదుద్దేశంతో అందరూ కలిసిమెలిసి అన్ని వర్గాలను, అన్ని సామాజిక వర్గాలను అందరినీ కలుపుకొని పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా ఈ పండుగను ప్రతి ఏడాదిలాగానే విజయవంతంగా చేస్తున్నందుకు మా జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ, ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము.
ప్రతి ఏటా అందరూ సుభిక్షంగా ఉండాలి, జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఆయుధాలతో ఉండాలంటూ కామదహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. గత రాత్రి శాస్త్రోక్తంగా ఆర్య సమాజము సాంప్రదాయం ప్రకారము, హిందూ సాంప్రదాయం ప్రకారము ఏదైతే కామదహనం తర్వాత నెక్స్ట్ డే హోలీ ఆడము ఆనమైతే వస్తుంది. అందరూ కూడా రంగులు ఏ రకంగా అయితే రకరకాలుగా ఉంటాయో అట్లాంటి రకరకాలుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా రంగుల కలయికలుగా అందరూ కూడా కలిసి మెలిసి ఆటపాటలతో సందడిగా సాంప్రదాయంగా ఉత్సాహంగా ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. కూడా ఈ ఆనవాయితీని కొనసాగి మరోసారి నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో స్థానిక కార్పొరేటర్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ హరుణ్ ఖాన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మొహమ్మద్ షబీర్ అలీ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీతరం కాదు అన్నారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్ల కాదని అన్నారు. ముస్లింల రిజర్వేషన్ తొలగించడం ప్రధాని మోదీ వల్ల గాని అమిత్ షా వల్ల గాని కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని, దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు. మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు. హిందువులు, ముస్లింలు తనకు 2 కళ్ల లాంటి వారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా దేశంలోని అగ్ర రాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, కేశవేణు, నరాల రత్నాకర్, స్థానిక కార్పొరేటర్ హరుణ్ ఖాన్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, మా గౌరవనీయులు, మా మార్గదర్శకులు, మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మన ముస్లిం పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రంజాన్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాను. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాల విశ్వాసాలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ. దానికోసమే భారత రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చి మరి ప్రజలందరి హక్కులను కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటే నిజంగా ప్రజలందరికీ, దేశానికి రక్షణ, దేశ ప్రజలకు రక్షణ, స్వార్థం లేని పార్టీ, మరి ప్రజలందరి బాగు కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ. కాబట్టి మీరందరూ ఈ రంజాన్ సందర్భంగా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. మన విశ్వాసాలు, మన నమ్మకాలు మనం మరి నమ్ముతూ ముందుకెళ్లాలి. ఎదుటి వాళ్ళని గౌరవించాలి, మన గౌరవాన్ని మనం పెంపొందించుకోవాలని తెలియజేస్తూ అందరికీ మరొకసారి రంజాన్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాను. బాన్స్వాడ నియోజకవర్గంలో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం రాత్రి కామదానం చేశారు. మరుసటి రోజు సోమవారం జడకోపు ఆట ఆడారు. ఉగాది రోజు వరకు ఈ ఆట ఆడుతున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలు ఘనంగా హోళీ సంబరాలు నిర్వహించారు. గ్రామాల్లో రాత్రి సమయంలో కాముని దహనం నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉదయాన్నే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆత్మీయ భావాన్ని, సోదర భావాన్ని వ్యక్తపరిచారు. కోనాపూర్ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం హోళీ పండుగ రోజున సాయంత్రం జడకొప్పు ఆటతో పాటు కోలాటం పాటలు పాడుతూ ఆడుతూ గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జడకొప్పు ఆట అందరినీ ఆకట్టుకుంది. హోళీ పండుగ రోజు చేసిన జడకొప్పు ఉగాది రోజున మళ్లీ జడకొప్పు ఆట ఆడుతూ విప్పుతారు. ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
పండగ సంబరాలు అంబరాన్నంటాయి. రాజస్థాన్ భవన్ లో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. తెలుగు సంవత్సరాదిలో చివరి మాసం ఫాల్గుణ మాసం. శీతాకాలం పూర్తిగా వెళ్లి వేసవి కాలం ఆరంభమయ్యే తరుణం ఇదే. ఈ సమయంలో వచ్చే పౌర్ణమిని కామ పండుగగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజున శాస్త్రోక్తంగా సుగంధభరిత వాతావరణంలో పూజలు చేసి కామదానం చేస్తారు. మరుసటి రోజు సంతోషాల మధ్య రంగుల పండుగను జరుపుకున్నారు. హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులకు హిందూ ప్రజలకందరికీ హోలీ శుభకామనలు. ఈరోజు జరుగుతున్న రాజస్థాన్ భవన్లో ఈ యువత మొత్తం కలిసి హిందువులో అందరు ఏకత కావాలా, అందరు రంగు పంచమి మంచిగా జరపాలని కోరుతుంటూ అందరికీ హిందూ होली सुबह। देशवासियों को, निजामाबाद नगर वासियों को, हमारे मारवाड़ी समाज, राजस्थानी समाज की ओर से सभी को होली पर्व की हार्दिक शुभकामनाएं। होली का त्यौहार रंगों का त्यौहार है। इसमें जैसा हर कलर मिलते हैं तो वैसी हमारे देश में हर लोग, छोटे बड़े अमीर गरीब, कोई भेदभाव नहीं रहता। आज के दिन सभी है और इस त्यौहार का उद्देश्य हमारे नाथूराम सेठ की जय के साथ चालू होता है। और अभी तक राजस्थानी समाज में कल अपना गणेश गांधी चौक में, गांधीगंज में होली का दहन कार्यक्रम संपन्न हुआ और सभी घरों में ढूंढ का कार्यक्रम होता है। ये हमारे राजस्थानी समाज का एक बहुत बड़ा त्यौहार है। दीपावली के बाद होली सबसे बड़ा त्यौहार है और मैं आप सभी को होली जय श्री राम। हिंदू बंधुలకు हैप्पी होली। जय श्री राम। जय श्री राम। जय श्री राम। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా హోళీ సంబరాలు. జిల్లా జడ్జి ఇంట్లో రంగుల పండుగ సందడి. అనాదిగా వస్తున్న వింత ఆచారం. మున్సాలో కొనసాగిన పిడిగుద్దులాట.
జిల్లా బీజేపీ కార్యాలయంలో హోళీ సంబరాలు, వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్. ప్రెస్ క్లబ్ లో అంబరాన్ని అంటిన హోళీ సంబరాలు, కలర్ఫుల్ గా రంగుల పండగ. కఠోర నియమాలకు ప్రతీక రంజాన్ మాసం, ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.